ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాల్లో ఒకటైన అన్నదాన కార్యక్రమం స్ఫూర్తిగా తీసుకుని అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ సేవా స్ఫూర్తితో పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతరకు విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామిబాబు తెలిపారు. ఆషాఢమాసం 4వ వారం సందర్భంగా పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న జనసేన పార్టీ పట్టణ కార్యాలయ ప్రాంగణంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా రామస్వామి తెలిపారు. తన ఆర్థిక సహాయంతో సుమారు 5,000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులకు సేవ చేయడం తనకు ఎంతో సంతృప్తి కలిగిస్తోందని, భక్తులకు ఆహారం అందించడం ఒక సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం తన జీవితంలో ఒక సేవా కార్యక్రమంగా కొనసాగించి డొక్కా సీతమ్మ సమాజానికి ఆదర్శంగా నిలిచారని తుమ్మల రామస్వామిబాబు తెలిపారు. ఆమె సేవాస్ఫూర్తి ఆదర్శంగా తీసుకుని ప్రజలకు భక్తులకు అవసరమయ్యే సమయంలో తన వంతు సహాయ సహకారం అందించేందుకు ఎప్పుడూ ముందుంటామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో భాగంగా అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు ప్రాధాన్యమిస్తున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని రామస్వామిబాబు పిలుపునిచ్చారు. జాతరకు విచ్చేసిన భక్తులకు భోజనం అందించడం ద్వారా సేవాభావం చాటుకోవడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా నిర్వహిస్తామని తెలిపారు ఆయన.